ఫ్రెండ్స్ టెక్నో 1772కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూన్ 5, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు రేపు నా పుట్టినరోజు, నా బర్త్డే. సో రేపు బర్త్డే స్పెషల్ స్ట్రీమ్ మన గేమింగ్ ఛానల్ అయితే ఉంటుంది. రేపు ఈవినింగ్ 7:30 నుంచి 10 వరకు. సో మీరు ఒకవేళ నాకు బర్త్డే విషెస్ చెప్పాలి. చాలామంది చెప్తూ ఉంటారు బర్త్డే విషెస్, స్టోరీలు కూడా పెడతా ఉంటారు. సో మేము కూడా మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా, సో అందరికీ చెప్పిన వాళ్ళందరికీ. సో రేపు మీరు లైవ్లో మనం కలుద్దాం రండి. రేపు 7:30కి మన గేమింగ్ ఛానల్ లింక్ మీకు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. రేపు అక్కడ కలుద్దాం. ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోతే నిన్న టెక్ న్యూస్ అయితే చేయలేదు. నిన్న అంతా ఎలక్షన్ రిజల్ట్ ఉంది కదా, హడావుడిలో ఉన్నారు అందరూ, అసలు పట్టించుకోరని చెప్పేసి చేయలేదు. ఇప్పుడు న్యూస్లోకి వెళ్ళిపోతుంది. న్యూస్లో వచ్చేసరికి iPhone 16 Pro Max ఫొటోస్ అయితే బయటకు వచ్చినాయి. ఐసీ యూనివర్స్ చెప్తున్న ప్రకారం iPhone 16 Pro Max ఇలా ఉంటుందని చెప్తున్నాడు. అంటే బెజల్స్ తక్కువ ఉంటాయి. మీకు నార్మల్గా iPhone 15 Pro Maxలో బెజల్స్ వచ్చేసరికి 1.55 mm ఉండేవి. ఇప్పుడు దాన్ని 0.4 mm తగ్గిస్తున్నారు. 1.15 mmకి iPhone 16 Pro Max తగ్గుతుంది. సో మీకు మొత్తం స్క్రీనే కనిపిస్తుంది. ఇది చూడడానికి బాగుంటుంది, మీకు మొత్తం స్క్రీన్ కనిపిస్తుంటే ఫోన్ మీరు చూస్తున్నప్పుడు. మరి చూడాలి నిజంగానే. ఇంకా చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి కానీ పెద్ద హ్యూజ్ చేంజెస్ కూడా iPhone 16 సిరీస్లో మనం చూడలేము యాపిల్ నుంచి. ఎప్పుడు మరి యాపిల్ ఆ డిజైన్ కంప్లీట్గా చేంజ్ చేస్తారో చూడాలి. దీంతోపాటు యాపిల్ పేటెంట్ ఒకటి ఫైల్ చేసింది. పేటెంట్ చూస్తే ఎయిర్పాడ్స్ ఉంటాయి కదా, ఎయిర్పాడ్స్లో వీళ్ళు ఈ డిజిటల్ స్క్రీన్ తీసుకురాబోతున్నట్లున్నారు. ఈ స్క్రీన్లో మీరు ANC ఆన్ చేసుకోవడం, ఆఫ్ చేసుకోవడం, ట్రాక్ చేంజ్ చేసుకోవడం, వాల్యూమ్ పెంచుకోవడం, తగ్గించుకోవడం, అండ్ దాంతోపాటు కొన్ని యాప్స్ కూడా కనిపిస్తున్నాయి. యాప్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. అంటే మెసేజ్ వచ్చింది అనుకోండి, మెసేజ్ మీరు జస్ట్ ఎయిర్పాడ్స్ ప్రో కేసులో చూడొచ్చు. సో అట్లా వీళ్ళు పేటెంట్ అయితే ఫైల్ చేస్తారు. మరి ఇది ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు. యాపిల్ కాబట్టి ఇది తీసుకురావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. వెంటనే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఒక 2-3 సంవత్సరాల తర్వాత మేబీ ఇది మనం ఎయిర్పాడ్స్ ప్రోలో చేంజెస్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకి టెక్నో ఫ్యాంటమ్ V2 ఫ్లిప్. ఈ ఫోన్ FCC సర్టిఫికేషన్ అయితే పొందింది. మేబీ తొందరలోని ఫోన్ వీళ్ళు తీసుకొని రావచ్చు. ఈ టెక్నో ఫ్లిప్ ఫోన్స్ వీళ్ళు తక్కువ రేట్లో తీసుకొస్తూ ఉంటారు. ఇది కూడా మనం తక్కువ రేట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీడియాటెక్ ప్రాసెసర్తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్తో రావచ్చు. హానర్ మ్యాజిక్ V ఫ్లిప్ని గ్లోబల్గా జూన్ 13వ తారీఖు అయితే లాంచ్ చేస్తున్నారు. ఇదే ఫోన్ ఇండియాకి వీళ్ళు తీసుకురావచ్చు. మాధవ్ అయితే ఆల్రెడీ టీచ్ చేస్తున్నాడు హానర్ నుంచి ఫోల్డబుల్ ఫోన్స్ రావచ్చు అన్నట్లుగా. సో మేబీ ఈ ఫ్లిప్ ఫోన్ మనం ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జూలైలో మేబీ దీన్ని మనం చూడొచ్చు. నెక్స్ట్ మనకి జూమ్లో వీడియో కాల్ చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే కొంతమంది మీ ఫేస్ చూపించడం ఇష్టం లేక కెమెరాను ఆఫ్ చేసుకుంటూ ఉంటారు. ఓన్లీ ఆడియో మైక్ ఆన్ చేసుకొని ఆడియో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు దీనికి సొల్యూషన్గా జూమ్ వాళ్ళు ఒక AI అవతారం తీసుకొని రాబోతున్నారు. AI అవతారం మీరు క్రియేట్ చేసుకొని మీరు మీ ప్లేస్లో దాన్ని పెట్టేయచ్చు. సో మీరు మాట్లాడుతుంటే మీ ఫేస్ కనిపించదు, అదే మాట్లాడుతుంటుంది. మీరు నవ్వితే అది నవ్వుతుంది, మీరు కన్ను కొడితే అది కన్ను కొడుతుంది. సో మొత్తం అది మీరు ఇచ్చే రియాక్షన్స్ అన్ని అవతారం అయితే ఇస్తూ ఉంటుంది అనమాట. అవతల వాళ్ళకి ఏ అవతారం కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు మీటింగ్లోంచి బయటికి వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు, అవతారం అక్కడే ఉంటుంది. మీరు వచ్చిన తర్వాత మీ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. మీరు వెళ్ళిపోయారనుకోండి, అవతారం అట్లనే ఉంటుంది అని చెప్పేసి జూమ్ వాళ్ళే చెప్తున్నారు. మరి చూడాలి ఇది ఎప్పుడు తీసుకొస్తారో కానీ ప్రజెంట్ అయితే దీని మీద వర్క్ చేస్తున్నారు. తొందరలో దీన్ని మనం జూమ్ మీటింగ్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి నథింగ్ 321 అని చెప్పేసి ఒక టీష్ చేస్తుంది. మరి ఏందో ఇది అర్థం కావట్లేదు. ఒక స్క్రూ అయితే కనిపిస్తూ ఉంది. కొంతమంది చెప్తున్న రూమర్స్ ప్రకారం CMF బ్రాండ్లో వీళ్ళు కొత్త ఫోన్ తీసుకొస్తున్నారు కదా, దాని బ్యాక్ ప్యానల్ మనం స్క్రూ ఇప్పి చేంజ్ చేసి మళ్ళీ కొత్త ప్యానల్ చేంజ్ చేసి స్క్రూ వేసుకోవచ్చు అన్నట్లు చెప్తున్నారు. మరి ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం వినడానికి ఫన్నీగా ఉంది. ఇది బ్యాక్ ప్యానల్ మనం స్క్రూ తీసి పెట్టుకోవడం ఇవన్నీ టైం వేస్ట్ పనులు అనమాట. సో ఎవరైనా ఫోన్ కొంటే బ్యాక్ ప్యానల్స్ ఊరికే చేంజ్ చేస్తూ కూర్చోరు కదా. సో మరి ఏందో ఇదైతే ట్వీట్ అయితే పెట్టారు. మరి దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తొందరలో తెలియచ్చు. నెక్స్ట్ మనకి ట్విట్టర్ని ఇలాన్ మస్క్ తీసుకున్న తర్వాత దాని పేరు X అని చేంజ్ చేశారు. అప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది X కంటెంట్ ఇప్పుడు ట్విట్టర్లో లీగల్ చేసేసారు. ఇప్పటివరకు 18+ కానీ మీకు అక్కడెక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే అవి వైలేషన్స్కి విరుద్ధం అనమాట. ఇప్పుడు అలా కాకుండా వీళ్ళు లీగల్ చేసి పడేస్తారు. మీరు ఏదైనా 18+ కంటెంట్ కానివ్వండి, లేకపోతే వైలెన్స్ సంబంధించిన కంటెంట్ కానివ్వండి లీగల్గా పెట్టుకోవచ్చు. ట్విట్టర్లో పోస్టులు అయితే పెట్టుకోవచ్చు. కాకపోతే మీ డీపీల్లో అవి ఉండకూడదు. డీపీల్లో మీరు 18+ కానీ ఇట్లాంటివి అయితే పెట్టకూడదు. అండ్ దాంతోపాటు వైలెన్స్ విషయానికి వస్తే మీరు వైలెన్స్ని ప్రోత్సహించకూడదు అనమాట. ఎవరినైనా మర్డర్ చేస్తూ ఇలా చేయండి అని చెప్పి ప్రోత్సహించడం ఇట్లాంటివి చేయకూడదంట. మీరు ఎడ్యుకేషన్ పరంగా ఇలా చేయకండి, అలా ఎడ్యుకేట్ చేసే పరంగా అయితే వైలెన్స్ కంటెంట్ మీరు యూజ్ చేసుకోవచ్చు అన్నట్లుగా ట్విట్టర్ చెప్తుంది, అంటే X చెప్తుంది. దాంతోపాటు ఇంకా అంటే 18+ కంటెంట్ అయితే పెట్టుకోవచ్చు అన్నట్లుగా చెప్తున్నారు. సో ఇదైతే ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది ట్విట్టర్లో. ఇది మేబీ ఇండియాలో ఎలో చేయకపోవచ్చు. ఇండియాలో 18+ కంటెంట్ అయితే పెద్దగా ఎలో చేయరు. ఇండియాలో ఒకవేళ ఇట్లాంటివి పెడితే మేబీ బ్లాక్ చేయొచ్చేమో. మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. Xలో 18+ కంటెంట్ పెట్టడం వల్ల ఇండియాలో ట్విట్టర్ ఉండదా? దీని గురించి మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ మనకి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI వీళ్ళు మనకి నార్మల్గా కొన్ని ఫ్రూట్ జ్యూస్లు దొరుకుతుంటాయి బయట. మీరు చూస్తే బాటిల్ మీద 100%
ఫ్రూట్ జ్యూస్ 100% అని వేస్తుంటారు కదా, అట్లాంటివి వేయొద్దని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఆడ 100% అయితే ఫ్రూట్ జ్యూస్ అయితే ఉండదు, లోపల ఖచ్చితంగా వీళ్ళు షుగర్స్ ఇట్లాంటివి అయితే యాడెడ్ షుగర్స్ అయితే కలుపుతున్నారు. సో అందుకని చెప్పేసి ఇది యూజ్ చేయడానికి లేదు. దాంతోపాటు ఈ హార్లిక్స్, బోర్న్విటా, బూస్ట్లు ఉంటాయి, వాటి మీద హెల్త్ డ్రింక్స్ అని ఆ కేటగిరీలో అమ్ముతున్నారు. అవి హెల్త్ డ్రింక్స్ కావు, ఎందుకంటే వాటిలో కూడా వీళ్ళు షుగర్స్ యాడ్ చేస్తూ ఉంటారు, యాడెడ్ షుగర్స్ యాడ్ చేస్తూ ఉంటారు కాబట్టి అవి కూడా హెల్త్ డ్రింక్స్ కేటగిరీ కిందకి రావు. వాటిని కూడా హెల్త్ డ్రింక్స్ అని చెప్పేసి పెట్టకండి అన్నట్టు చెప్తున్నారు. అంటే మోస్ట్లీ ఫేక్ మార్కెటింగ్ చేయొద్దు, మీకు ఏదైతే మీరు లోపల ఇస్తున్నారో దాన్ని మాత్రమే ప్రమోట్ చేసుకున్నారు, కానీ ఇట్లా దీని హెల్త్ డ్రింక్, ఇది 100% ఫ్రూట్ జ్యూస్ అన్నట్లుగా ప్రమోషన్ అయితే చేసుకోవద్దని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే OnePlus Nord 3 5G ఇది 33,000 రూపాయలకు లాంచ్ అయింది ఫోన్. ఇప్పుడు 20,000కి వస్తుంది. ఇది చాలా తక్కువ రేటుకి అయితే OnePlus Nord సిరీస్లో ఫోన్ అయితే వస్తుంది. లెదర్ స్లైడర్ ఉంటుంది. నాట్ సిరీస్ వేర్ అనమాట. మీరు నాట్ సిఈ సిరీస్ వేర్ తక్కువ రేట్లో వస్తుంటే, నాట్ సిరీస్ మీకు 30,000 పైన దొరుకుతాయి కదా. ఇవి లాస్ట్ ఇయర్ ఫోన్ తక్కువ తీసుకొని వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9 సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది, 9000 ప్రాసెసర్తో వస్తుంది. గేమింగ్ కూడా ఆడుకోవచ్చు. ఈవెన్ అన్ని గ్రాఫిక్స్లో ఇది BGM అయితే హ్యాండిల్ చేస్తుంది. తక్కువ రేట్కి అయితే ఫోన్ అయితే వస్తుంది. మీ పవర్ఫుల్ ఫోన్ కోసం చూస్తుంటే OnePlus బ్రాండ్లో ఈ డీల్ అయితే మీరు చెక్ చేయండి. మేబీ ఇవి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇలా మేమైతే నాట్ 4 వస్తుంది కదా, నాట్ 3 మిగిలిన స్టాక్స్ అని వీళ్ళు అమ్ముతున్నట్టున్నారు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డీల్ అయితే మీరు చెక్ చేయొచ్చు. OnePlus మీరు ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్ళినా కానీ, ఆన్లైన్లో అయితే అమెజాన్లో దొరుకుతుంది. అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. 1000 రూపాయలు కూపన్ వస్తుంది అమెజాన్లో. నార్మల్గా ఇది 21,000, 1000 రూపాయలు కూపన్ అప్లై చేస్తే మీకు 19,999కి ఫోన్ అయితే వస్తుంది. ఈ ఫోన్ కంప్లీట్ రివ్యూ మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి, దాని తర్వాత మీ డిసిషన్ తీసుకోండి. నెక్స్ట్ మనకి జొమాటో మధ్యాహ్నం పూట ఆర్డర్స్ చేయొద్దు, ఎక్కువ మీకు అవసరమైతే ఆర్డర్ చేయండి అని చెప్పేసి వాళ్ళ కస్టమర్స్ని కోరుతుంది. ఎందుకంటే ఎండ విపరీతంగా ఉంది, కొన్ని చోట్ల అయితే 50 degrees కూడా రీచ్ అవుతుంది టెంపరేచర్. డెలివరీ బాయ్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళ గురించి కూడా ఆలోచించండి. మీకు మధ్యాహ్నం టైంలో మరీ అర్జెంట్ అయితేనే డెలివరీస్ అంటే మీరు ఆర్డర్స్ పెట్టండి అన్నట్లుగా జొమాటో చెప్తుంది. వాళ్ళు కరెక్ట్గా ఆలోచించారు, మీరు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్నైపర్స్. క్రికెట్లో ఎప్పుడైనా స్నైపర్స్ని చూసారా? ఇప్పుడు అమెరికాలో ఈ మనకి T20 మ్యాచెస్ జరుగుతున్నాయి కదా, వాటిలో అమెరికాలో స్నైపర్స్ని అయితే పెట్టారు. సో చాలామంది గ్రౌండ్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ అభిమాన క్రికెటర్కి టచ్ చేయాలి, వాళ్ళని హగ్ చేసుకోవాలి అని అనుకుంటుంటారు కదా. సో అలాంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. సో రీసెంట్గా రోహిత్ శర్మ దగ్గరికి ఒక వ్యక్తి కూడా వచ్చారు ఇక్కడ అమెరికాలోనే. సో ఇప్పుడు ఈ వీళ్ళకి థ్రెట్స్ అయితే ఉన్నాయన్నమాట. లోన్ వూల్ఫ్ అటాక్ అని చెప్పేసి ఒక అటాక్ జరుగుతుంది అని చెప్పేసి అమెరికాకి అయితే కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. లోన్ వూల్ఫ్ అటాక్ అంటే పబ్లిక్ ప్లేస్లో అటాక్ జరుగుతుంది. అది ఏ టైప్ అటాకో ఇదేం తెలియదు. కాకపోతే ఇప్పుడు అమెరికాలో హాట్ గేమ్ నడుస్తుందంటే క్రికెట్ వరల్డ్ కప్, ఫస్ట్ టైం కదా అక్కడ హోస్ట్ చేయడం వాళ్ళు. సో వీళ్ళు ఎటువంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు, అందుకని చెప్పేసి క్రికెట్ గ్రౌండ్స్లో స్నైపర్స్ని అయితే పెట్టారు. సో ఒకవేళ ఎవరైనా గ్రౌండ్లోకి వెళ్తే మాత్రం షూట్ చేయొచ్చు, కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. రీసెంట్గా ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు, రాకండి స్నైపర్స్ని పెట్టారు, మీరు గ్రౌండ్లోకి రాకండి అన్నట్లుగా ఫ్యాన్స్ని అయితే కోరారు. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. నెక్స్ట్ వస్తే వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే నేమ్ లేదు, యూజర్ అని చెప్పేసి ఉంది. షేకీ హ్యాండ్స్ ఉన్న వాళ్ళు ఫోటోలు బాగా తీయాలంటే ఎలా అంటే ఫోన్ ఎలా వాడాలన్నట్టు అడుగుతున్నారు. షేకీ హ్యాండ్స్ ఉంటే మీరు గట్టిగా హోల్డ్ చేయండి ఫోన్ని. మీకు షేకీ హ్యాండ్స్ ఉంటే మాత్రం మీ ఫోన్లో OIS ఉండేట్లు చూసుకోవడం బెటర్. ఆప్టికల్ మీద స్టెబిలైజేషన్ ఉంటుంది కదా, హార్డ్వేర్ లెవెల్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. సో అది ఉందనుకోండి, కొద్దిగా మీకు హెల్ప్ అవుతుంది మీకు మంచి ఫొటోస్ తీసుకోవడానికి. మీ ఫోన్లో OIS ఉందో లేదో చూసుకోండి. సో దాని ప్రకారం ఆ ఫోన్ తీసుకుంటే కొద్దిగా మీకు బెటర్ ఫొటోస్ అయితే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఒప్పో నుంచి ఒప్పో 2024 ఎండింగ్ నాటికి వాళ్ళు వచ్చే ప్రతి ఫోన్లో AIని మ్యాండేటరీ చేస్తారంట. ప్రతి ఫోన్లో AI ఉండేట్లు చూస్తానట్లు ఒప్పో అది చెప్తూ ఉంది. మరి చూడాలి ఏమేమి ఫీచర్స్ మరి వీళ్ళు యాడ్ చేస్తారో, ఏ యూజ్ చేసి ఎవరితో కొలాబరేట్ అవుతారు, ఇవన్నీ మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. రేపు 7:30కి మన గేమింగ్ ఛానల్ కలుద్దాం. లింక్ డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు అక్కడ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.